విఎస్సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం కదండి. దాని యొక్క సింటాక్స్ గురించి కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక స్టూడెంట్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నానండి. దాని యొక్క అవుట్పుట్ అనేది మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఎంటర్ స్టూడెంట్ నెంబర్, ఒక స్టూడెంట్ నెంబర్ ఎంటర్ చేశానండి 1214. అలానే స్టూడెంట్ నేమ్ ప్రసాద్. ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్ 86, సబ్జెక్ట్ 2 మార్క్స్ 75, సబ్జెక్ట్ 3 మార్క్స్ 91. 3 సబ్జెక్ట్ మార్క్స్ అనేది ఎంటర్ చేశానండి. ఎప్పుడైతే ఎంటర్ చేశానో రిజల్ట్ పాస్ అని రావాలి. అంటే ఇక్కడ నేను ఎంటర్ చేసిన 3 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడండి. 35 కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి రిజల్ట్ ఆటోమేటిక్ గా పాస్ అని వచ్చింది. అలా ఇంకో స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశానండి. స్టూడెంట్ నేమ్ వచ్చి రవి, సబ్జెక్ట్ 1 మార్క్స్ 86, సబ్జెక్ట్ 2 మార్క్స్ వచ్చి 25, సబ్జెక్ట్ 3 మార్క్స్ వచ్చి 51. ఇక్కడ మనం గమనిస్తే సబ్జెక్ట్ 2 లో 25 కన్నా తక్కువ వచ్చినాయి కాబట్టి రిజల్ట్ ఏమొచ్చిందండి, ఫెయిల్ అని వచ్చింది. అలానే థర్డ్ పర్సన్ ది సబ్జెక్ట్ 1 మార్క్స్ 21, సబ్జెక్ట్ 2 మార్క్స్ 45, సబ్జెక్ట్ 3 మార్క్స్ 32 ఇచ్చాను. 2 సబ్జెక్ట్స్ లో మనోడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి రిజల్ట్ అనేది ఫెయిల్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనం 3 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసామండి. 3 సబ్జెక్ట్స్ లో మనకి 35 కన్నా ఎక్కువ వస్తేనే పాస్ అండి. అంటే ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ని చెక్ చేయాలండి. 3 సబ్జెక్ట్స్ లోను 35 కన్నా ఎక్కువ వస్తేనే పాస్ అండి. ఏ ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా, అంటే ఏ ఒక్క సబ్జెక్ట్ లో అయినా 35 కన్నా తక్కువ వచ్చినా రిజల్ట్ అనేది ఫెయిల్ రావాలండి. అంటే ఇక్కడ మనం 3 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి 3 కండిషన్స్ యూజ్ చేయాలండి. మరి కండిషన్ అనేది ఎలా రాస్తాము అంటే 3 సబ్జెక్ట్స్ కాబట్టి 3 వేరియబుల్స్ తీసుకుంటాం. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ప్రతి సబ్జెక్ట్ లోనూ 35 కన్నా ఎక్కువ రావాలి కాబట్టి సబ్జెక్ట్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, సబ్జెక్ట్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, సబ్జెక్ట్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఈ విధంగా 3 కండిషన్స్ రాయాలండి. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3. కానీ ఈ 3 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ ని కంపారిజన్ చేయాలండి. జనరల్ గా వాల్యూస్ ని కంపారిజన్ చేయాలంటే రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తామండి. కండిషన్స్ ని కంపారిజన్ చేయాలంటే లాజికల్ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేస్తామండి. ఇక్కడ 3 కండిషన్స్ ట్రూ అవ్వాలంటే మనం యూజ్ చేసే లాజికల్ ఆపరేటర్ ఏంటండి, లాజికల్ అండ్. అంటే ఈ 3 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఈ మొత్తం కలిపి ఇఫ్ కండిషన్ లో ఈ విధంగా రాయాలండి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 కండిషన్స్ కరెక్ట్ అయితేనే రిజల్ట్ ఏం రావాలండి, పాస్ అని రావాలి. ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా లేదా 2 కండిషన్లు ఫెయిల్ అయినా రిజల్ట్ ఏం రావాలండి, ఫెయిల్ అని రావాలి. ఇప్పుడు ఇదే కండిషన్ ప్రోగ్రామింగ్ లో రాద్దాం చూడండి. విఎస్సి లాంగ్వేజ్ సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ లింక్స్ అండ్ నోట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసే డేటాను బట్టి వాటి యొక్క డేటా టైప్స్, వేరియబుల్స్ అనేది క్లియర్ గా రాయండి. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూస్, స్టూడెంట్ నెంబరు, సబ్జెక్ట్ మార్క్స్ అవన్నీ ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంటర్నల్ డేటా టైప్ యూజ్ చేశానండి. స్టూడెంట్ నెంబర్ వేరియబుల్ వచ్చి SNO ఇలా తీసుకున్నానండి. అలానే 3 సబ్జెక్ట్స్ వేరియబుల్స్ తీసుకోండి. మీరు తెలుగు ఇలా తీసుకుంటారో లేదా సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 ఇలా తీసుకుంటారో మీ ఇష్టం అండి. నేను సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఈ విధంగా తీసుకున్నానండి. అన్ని ఇంటీజర్ వాల్యూసే కాబట్టి మొత్తం ఒకే స్టేట్మెంట్ లో రాశానండి. స్టూడెంట్ నెంబరు, సబ్జెక్ట్స్. అలానే స్టూడెంట్ నేమ్ అనేది క్యారెక్టర్ కాబట్టి క్యార్, స్టూడెంట్ నేమ్ ఎస్ నేమ్. మల్టిపుల్ క్యారెక్టర్ కాబట్టి సైజ్ కూడా తీసుకోవాలి కదండి. ఈ విధంగా తీసుకున్నాను. అలా వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేసిన తర్వాత ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి, CLR SCR. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయండి. ఫస్ట్ స్టూడెంట్ నెంబరు printf, ఎంటర్ స్టూడెంట్ నెంబర్, రీడ్ చేయండి scanf %d ఇంటీజర్ వాల్యూ కాబట్టి అడ్రస్ ఆఫ్ SNO. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ని కాపీ చేయండి, కంట్రోల్ ఇన్సర్ట్, పేస్ట్ చేయండి, షిఫ్ట్ ఇన్సర్ట్. ఇక్కడ ఎంటర్ స్టూడెంట్ నేమ్, scanf నేమ్ స్టూడెంట్ నేమ్ కాబట్టి స్ట్రింగ్ వాల్యూ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి %s, అడ్రస్ ఆఫ్ నేమ్. అండ్ 3 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయాలి కాబట్టి printf ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్. ఓకే, రీడ్ చేయాలి కదండి, scanf %d ఇంటీజర్ వాల్యూ కాబట్టి అడ్రస్ ఆఫ్ సబ్జెక్ట్ 1 వేరియబుల్ ఎలా అయితే తీసుకున్నారో ఆ విధంగా రాయండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ని మీరు కాపీ చేయండి, కంట్రోల్ ఇన్సర్ట్, సబ్జెక్ట్ 2 కి పేస్ట్ చేయండి, అలానే సబ్జెక్ట్ 3 కి పేస్ట్ చేయండి 2 టైమ్స్. ఇక్కడ చేంజెస్ చేయండి, ఎంటర్ సబ్జెక్ట్ 2 మార్క్స్, వేరియబుల్ నేమ్ వచ్చి సబ్జెక్ట్ 2, అలానే ఎంటర్ సబ్జెక్ట్ 3 మార్క్స్. రీడ్ చేయాలి కాబట్టి అడ్రస్ ఆఫ్ సబ్జెక్ట్ 3 ఎలా మోడిఫై చేశాను అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడు మన కండిషన్ రాద్దామండి. ఇఫ్ ఓపెన్ బ్రేసెస్
సబ్జెక్ట్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 లాజికల్ అండ్. అలానే సబ్జెక్ట్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అలానే లాజికల్ అండ్. ఆ అండ్ సింబల్ 2 టైమ్స్ రాయండి. సబ్జెక్ట్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 క్లోజ్ చేయండి. ఇది కండిషన్. ఇక్కడ రాసిన ఎవ్రీ కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలండి? ప్రింట్ఎఫ్ లో రిజల్ట్ పాస్. ఎల్స్ కాకపోతే ప్రింట్ఎఫ్ రిజల్ట్ ఫెయిల్. ఇఫ్ కండిషన్ అనేది ఎలా రాసాను అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేయండి. ఆల్ట్ F9. ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి. కంట్రోల్ F9. ఎంటర్ స్టూడెంట్ నెంబర్ 1214. స్టూడెంట్ నేమ్ ప్రసాద్. సబ్జెక్ట్ మార్క్స్ 56, సబ్జెక్ట్ 2 67, సబ్జెక్ట్ 3 89. ఎంటర్. రిజల్ట్ పాస్. ఎవ్రీ సబ్జెక్ట్ లో 35 కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ప్రతి కండిషన్ కరెక్ట్ అయింది కాబట్టి ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అయిందండి. రిజల్ట్ ఏమొచ్చిందండి? పాస్ అని వచ్చింది. అలానే ఇంకో స్టూడెంట్ మళ్ళీ రన్ చేస్తున్నాను. స్టూడెంట్ నెంబర్ వచ్చి 567, స్టూడెంట్ నేమ్ వచ్చి విజయ్. సబ్జెక్ట్ 1 మార్క్స్ 34, 67 అండ్ 89. ఫస్ట్ సబ్జెక్టు 34 ఇచ్చానండి. అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందండి. రిజల్ట్ ఏమొచ్చిందండి? ఫెయిల్. ఎందుకంటే మనం యూజ్ చేసిన ఆపరేటర్ ఏందండి? ఆ కండిషన్స్ మధ్యలో లాజికల్ అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేసామండి. ఓకేనా? ఈ విధంగా ఇఫ్ కండిషన్ యూజ్ చేసి స్టూడెంట్ ప్రోగ్రామ్ అనేది రాయొచ్చండి. ఓకే వియర్స్. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్ సెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.